అమెరికాలో ఉద్యోగం చెయ్యాలనేది ఎంతోమంది భారతీయ యువత కల. ఈ కలను సాకారం చేసేది H-1B వీసా. అయితే ఈ వీసా నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త మార్పులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో పెద్ద చర్చకు దారితీశాయి. H-1B వీసా ఫీజులు భారీగా పెరగడం, లాటరీ విధానంలో మార్పులు రావడంతో భవిష్యత్తుపై అపనమ్మకం నెలకొంది. ఈ నిబంధనలు ఎందుకొచ్చాయి? అవి భారతీయులపై, భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? స్వల్పకాలికంగా నష్టాలు ఉన్నా దీర్ఘకాలికంగా భారతదేశానికి ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. H-1B వీసా అనేది అమెరికాలో తాత్కాలికంగా పనిచేయడానికి విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి ఇచ్చేది. H-1B వీసాపై కొత్త నిబంధనలు ఏమిటి అంటే, అమెరికా ప్రభుత్వం H-1B వీసాలో 2 ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. భారీగా పెరిగిన ఫీజులు. H-1B వీసాకు వార్షికంగా $1,00,000 అంటే సుమారు 83 లక్షల ఫీజు విధిస్తూ కొత్త నిబంధన వచ్చింది. ఈ ఫీజును ఉద్యోగిని నియమించుకునే కంపెనీలు చెల్లించాలి. ఇది కేవలం కొత్తగా వీసా పొందేవారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధనలు రావడానికి ప్రధాన కారణాలు అమెరికన్లకు ఉద్యోగావకాశాలను మెరుగుపరచడం, తక్కువ జీతాలతో విదేశీ నిపుణులను నియమించుకోవడాన్ని నిరోధించడం, వీసా ప్రక్రియను మరింత కఠినతరం చేసి మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం. భారతదేశానికి లాభమా నష్టమా అనేదాన్ని గనక మనం ఇప్పుడు చూసుకుంటే, ఈ కొత్త నిబంధనల వల్ల భారతదేశానికి స్వల్పకాలికంగా నష్టం, కానీ దీర్ఘకాలికంగా లాభం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలైన TCS, ఇన్ఫోసిస్ వంటి వాటికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల కొత్తగా ఉద్యోగులను అమెరికాకు పంపడం తగ్గుతుంది. అమెరికాలో చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. భారతీయ మేధావులు, ముఖ్యంగా IITలు, NITలలో చదువుకున్న అత్యున్నత ప్రతిభావంతులు మెరుగైన అవకాశాల కోసం, అధిక జీతాల కోసం అమెరికాకు వలస వెళ్లేవారు. దీన్ని బ్రెయిన్ డ్రెయిన్ అని అంటారు. అంటే దేశం తన మేధా సంపదను కోల్పోవడం. ఇప్పుడు H-1B వీసా పొందడం చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకున్నదిగా మారినందున ఈ నిపుణులు భారతదేశంలోనే ఉండిపోవడానికి ఆసక్తి చూపిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రతిభ అందుబాటులోకి వస్తుంది. దీన్ని బ్రెయిన్ గెయిన్ అని అంటారు. గతంలో మంచి ఆలోచనలున్న యువకులు కూడా అమెరికాకు వెళ్లి ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయడానికే మొగ్గు చూపేవారు. ఇప్పుడు వీసా అవకాశాలు తగ్గడం వల్ల ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఇక్కడే స్టార్టప్లుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇది భారతదేశంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు, ఆవిష్కరణలకు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాలు అంతర్జాతీయ స్టార్టప్ హబ్బులుగా మరింత బలోపేతమవుతాయి. దేశీయ ఐటీ కంపెనీల బలోపేతం. గతంలో భారతీయ ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను అమెరికాకు ఉద్యోగులను పంపి నిర్వహించేవి. ఇప్పుడు కొత్త ఫీజులు, నిబంధనల వల్ల అమెరికాకు ఉద్యోగులను పంపడం ఖర్చుతో కూడుకున్నది. దీనివల్ల కంపెనీలు తమ ప్రాజెక్టులను భారత్లోని తమ కార్యాలయాల నుంచి నిర్వహించడం, ఆఫ్ షోరింగ్ను పెంచుతాయి. దీనివల్ల దేశీయ ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. కంపెనీలు ఇక్కడే పెట్టుబడులు పెడతాయి. R&D రంగం వృద్ధి చెందే అవకాశముంది. గతంలో అమెరికాలో ఉన్నత పరిశోధనలకు ఎక్కువ అవకాశాలుండడం వల్ల భారతీయ నిపుణులు ఆ వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు దేశంలోనే నైపుణ్యం కలిగిన నిపుణులు అందుబాటులో ఉండడం వల్ల భారతీయ కంపెనీలు మరియు పరిశోధన సంస్థలు దేశంలోనే పరిశోధన మరియు అభివృద్ధి R&D కేంద్రాలను విస్తరిస్తాయి. ఇది దేశంలో శాస్త్రీయ, సాంకేతిక పురోగతికి దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో విదేశాలకు వెళ్లిన భారతీయ నిపుణులు అక్కడ సంపాదించిన డబ్బును తమ కుటుంబాలకు పంపేవారు. ఇప్పుడు ఎక్కువ మంది నిపుణులు భారతదేశంలోనే ఉండిపోవడం వల్ల వారి ఆదాయం దేశీయ ఆర్థిక వ్యవస్థలోనే వినియోగించబడుతుంది. దీనివల్ల అంతర్గత మార్కెట్ బలోపేతమవుతుంది. సంక్షిప్తంగా H-1B వీసా నిబంధనల మార్పులు భారతదేశానికి ఒక సవాలుగా కనిపించినా, ఇది మన దేశాన్ని ఆవిష్కరణలు, టెక్నాలజీ, ఉద్యోగ కల్పనలో స్వయం సమృద్ధి సాధించడానికి ఒక అవకాశంగా మారుస్తుంది. దేశం తన సొంత మేధస్సును, నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్లేందుకు ఇదొక స్ఫూర్తినిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని విశ్లేషణలు, ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను మీ నవీన్. నమస్తే.